నువ్వేనా శివయ్య? ఆ, 210 SI క్రైమ్ బ్రాంచ్. దాడి చేసిన వాళ్ళని గుర్తుపట్టగలవా? సుమారుగా వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? చూడడానికి ఎలా ఉంటారు? నువ్వు చూస్తే గుర్తుపట్టగలవా? ఎవర్రా మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇతనికి మీకు సంబంధం ఏంట్రా? తేడాగుంది. ఏంటి కథ? ఆ? మీరు మీ గెటప్లు, ఆ జుట్టు ఏంట్రా? ఏ శివ్య, ఏమవుతారు నీకు? ఏంటి చెప్పండిరా, నోరిప్పురే. అయ్యో, నన్ను కాపాడిందే వీళ్ళు సార్. ఆ సమయంలో ఏం జరిగిందో కూడా నాకు అస్సలు తెలియలేదు సార్. కన్ను మూసి తెరిచేలోగా అంతా జరిగిపోయింది సార్. ఈరోజు ఇలా బ్రతికున్నానంటే ఖచ్చితంగా దేవుడి దయ్యే. అవునా? మ్మ్, మ్మ్, మ్మ్. అయితే స్టేషన్కి వచ్చి అదే రాసిచ్చి సంతకం పెట్టేళ్ళు. ఆ తర్వాత మా డ్యూటీ మేము చేస్తాం. మమ్మల్ని క్షమించు బాబాయ్, క్షమించు బాబాయ్. లేవండ్రా. ప్రాణం పోసే నీకు అదే ప్రాణం తీసేసే మాకు చాలా తేడా ఉందిరా. బహుశా మీ నాన్న గొప్పతనమే నీకు వచ్చినట్లుంది. గొప్పోడి బిడ్డ గొప్పగా బతకడంలో అంత గొప్పేముందిరా? మానవత్వంతో మనుషులుగా మారండి, మారి చూపించండి. మార్పు కంటే గొప్పదేది ఈ సమాజంలో లేదురా. మానవత్వాన్ని గెలిపించి మనిషిగా బతికిన వాడేరా అసలైన గొప్పోడు. బాబాయ్ కొడుకు కోడలు మన వల్లే చనిపోయారని చెప్పాల్సింది